జగన్ ప్రభుత్వ హయాంలో మైనింగ్ రంగాన్ని నాశనం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గతంలో మైనింగ్ పై ఆధారపడిన వాళ్లకు ప్రతిరోజు దినదిన గండంగా గడిచిందన్నారు. ఒంగోలు మైనింగ్ కార్యాలయ భవనానికి మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వంలో బలవంతంగా లాక్కున్న మైన్స్ ని తిరిగి ప్రారంభించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గనుల తవ్వకాల్లో పారదర్శకంగా ముందుకెళ్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనింగ్ ని ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు, ముఖ్యంగా మైనింగ్ ఓనర్స్ కానీ ఆ పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దినదిన గణంగానే గడిచింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా మేము ముందుకెళ్తూ మరి ఈరోజు ఒక పాలసీ కూడా తీసుకున్నాం. మైనింగ్ పాలసీ తీసుకుని గత ప్రభుత్వంలో వాళ్ళు వేసినటువంటి ఫైన్స్ కానీ వాళ్ళు బలవంతంగా లాక్కున్నటువంటి కొన్ని మైన్స్ని కానీ ఇవాళ మళ్ళీ తిరిగి ప్రారంభించి తిరిగి ఈ రాష్ట్రంలో మైనింగ్ యాక్టివిటీకి పెద్ద ఎత్తున పెట్టవేయటం జరిగింది. ఇవే కాకుండా ఇంకా రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి కూడా ఇవాళ ఒక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. బీచ్ శాండ్స్కి సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా శాండ్ కూడా ఏదైతే ఇవాళ ఇసుక గత ప్రభుత్వంలో దోపిడీ చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఫ్రీ శాండ్ పాలసీ ఇవాళ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. ఎక్కడైనా సరే అవైలబిలిటీని బట్టి స్వయంగా వాళ్ళే వచ్చి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేస్తున్నాం. నిరంతరం దీన్ని మానిటర్ చేస్తున్నాం.